మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 25వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 3 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించిన తరువాత విశ్రాంతి దినమును విశ్రాంతి కాలమును ఆచరించాలని దేవుడు నియమిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు కనాను దేశములో అడుగుపెట్టిన తర్వాత మొదటి 6 సంవత్సరములు వారు పంటను పండించవచ్చు. 7వ సంవత్సరం మాత్రం వారు భూమి మీద ఏ పంట వేయకూడదు, చేను బాగు చేయకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి. దాన్ని ఏమంటారంటే విశ్రాంతి సంవత్సరము అని చెప్పి అంటారు. ఈ విశ్రాంతి సంవత్సరము లేక మహావిశ్రాంతి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం అంతా కూడా ఇశ్రాయేలీలు చేనును పండించకూడదు, ఏ పంట వేయకూడదు, భూమిని దున్నకూడదు, కనీసం చేనును శుద్ధిపరచకూడదు, దాన్ని అలాగే విడిచిపెట్టేయాలి. 7వ సంవత్సరం ఎప్పుడైతే మరి విశ్రాంతి కాలంగా ఏ పంట వేయకుండా భూమి విడవబడుతుందో దానిలో నుండి వచ్చేటటువంటి సారము, ఆ విశ్రాంతి సంవత్సర సస్యమంతా కూడా దాసికి, దాసునికి, జీతగానికి, పరదేశికి ఆహారం అవుతుంది. కేవలం వీరికి మాత్రమే కాదు, ఆ భూమి యజమానునికి కూడా, అంటే ఇశ్రాయేలీలకు, వారి దాసులకు, దాసీలకు, పరదేశులకు ఆ విశ్రాంతి కాలము యొక్క సస్యము, సారము ఆహారం అవుతుంది. దేవుడు ఇందుకని విశ్రాంతి సంవత్సరమును నియమించారు. 6 సంవత్సరములు ఏం చేయవచ్చు? ఇశ్రాయేలీలు సమృద్ధిగా పంట పండించుకోవచ్చు. కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత 6 సంవత్సరములు సమృద్ధిగా పంట పండించుకోవచ్చు. 7వ సంవత్సరం మాత్రం ఏ పంట పండించకూడదు. 7వ సంవత్సరం భూమిని విడిచిపెట్టేయాలి. దాన్ని శుద్ధి చేసి నేలరాలినటువంటి ఫలములను కూడా ఏరుకోకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి. ఏ పంట వేయకూడదు, దాన్ని శుద్ధిపరచకూడదు. ఆ విశ్రాంతి కాలం యొక్క సారము ఇశ్రాయేలీలకు, వారి దాసులకు, దాసీలకు, పరదేశులకు కూడా ఆహారముగా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. విశ్రాంతి కాలములు క్రమం తప్పక జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా పాటించాలి. విశ్రాంతి కాలములను ఎవ్వరూ కూడా మరి మీరటానికి వీల్లేదు, అతిక్రమించటానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మానవుడికి విశ్రాంతి అనేది చాలా అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోకపోతే మనిషి మనిషిలాగా ఉండడు. దేవుడు కూడా 6 దినాల్లో సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే తగినంత విశ్రాంతి తీసుకోరు. తగినంత విశ్రాంతి తీసుకోకపోతే మరుసటి రోజున పని చేయడానికి దేహం సహకరించదు. వయసులో ఉన్నప్పుడు అంటే సరే, వయసులో ఉన్నప్పుడు
తగినంత విశ్రాంతి తీసుకోకుండా శరీరమును విపరీతంగా కష్టపెట్టేస్తే ఒక వయసు వచ్చిన తరువాత ఇప్పుడు చేసినటువంటి ఆ కఠోరమైనటువంటి శ్రమకు తగినటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తడం జరుగుతుంది. కనుక జాగ్రత్తగా మనము ఒక క్రమశిక్షణతో కూడిన జీవితమును జీవిస్తూ తగినంత విశ్రాంతి తీసుకుంటూ మన శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన దేహము దేవుని యొక్క ఆలయం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఒక వ్యక్తి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా విపరీతంగా ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉన్నాడు. అతనికి ఏం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా, ఆపకుండా ఒక వ్యక్తి పని చేసిందే చేసి చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతనికి ఖచ్చితంగా నష్టం ప్రాప్తిస్తుంది. ఆరోగ్య నష్టం కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయ నష్టం కావచ్చు, వారితో గడిపి పొందుకోవాల్సినటువంటి సంతోషం విషయమై నష్టం కావచ్చు, రకరకాల నష్టాలండి. కనుక తాలిమి లేకుండా పనిచేస్తే నష్టం కలుగుతుంది. తాలిమి, విశ్రాంతి అవసరం. కొంత గ్యాప్ తీసుకోవాలి, మరలా మనం రీఛార్జ్ అవ్వాలి. ఈ గ్యాప్ తీసుకోకుండా విపరీతంగా పని చేసుకుంటూ ముందుకెళితే మనం నష్టపోతాం. ఆరోగ్యపరంగా నష్టపోతాం, కుటుంబ పరంగా నష్టపోతాం, శాంతిని నష్టపోతాం, వ్యక్తిగత సంతోషాన్ని, వ్యక్తిగత సమయాన్ని, ఇవన్నీ కూడా మనం నష్టపోతాం. కాబట్టి ఎంత మేరకు విశ్రాంతి అవసరమో అంత మేరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ మధ్య ఉద్యోగాల్లో వినబడే మాట ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఒక ప్రక్క ఉద్యోగము లేదంటే పని, వ్యాపారం చేస్తూనే మరొక ప్రక్క మన జీవితానికి అవసరమైనటువంటి విషయాలు అంటే కుటుంబంతో సమయం గడపడం, ఆరోగ్యానికి సమయాన్ని కేటాయించుకోవడం, దేవునికి సమయాన్ని కేటాయించుకోవడం, ఈ పనులు చేస్తూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది నిద్ర లేవంగానే పని, నిద్రపోయే ముందు వరకు కూడా పని. కొంతమంది అసలు పనిలో పడి నిద్ర మర్చిపోతారు, ఆహారమును కూడా మర్చిపోతారు. దేవుని వాక్యం దీనికి ఒప్పుకోవట్లేదు. తాలిమి లేకుండా పని చేస్తే ఏం కలుగుతుందంట? ఖచ్చితంగా నష్టం కలుగుతుందంట. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనకి విశ్రాంతి అవసరం, తగినంత విశ్రాంతి అవసరం. ఈ యొక్క లోకములో సమయంతో, కాలంతో పరుగులు తీస్తూ మనం ఎంతో నష్టపోతూ ఉన్నాం. తెలియట్లేదు చాలామందికి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, సంపాదించింది, కూడబెట్టింది ఏమీ ఉండదు. వచ్చింది వచ్చినట్లుగానే పోతూ ఉంటుంది. దాని కొరకు కాలంతో పాటు పరుగులు తీస్తూనే ఉంటాం. వెనక్కి తిరిగి జీవితాన్ని చూసుకుంటే ఏమి ఉండదు. దేని కొరకు గడిపామంటే ఒట్టి చేతులు ఏమీ మిగలకుండా ఉండేదాని కొరకు మనం కష్టపడి ఉంటాం. బైబిల్ అలాగున చెప్పట్లేదండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. వీలైనంత, సాధ్యమైనంత, అవసరమైనంత పనిలో విశ్రాంతి తీసుకుంటూ పనిని చేయడం అనేది చాలా మంచి లక్షణం. అలా విశ్రాంతి కాలము ఇశ్రాయేలీలు ఆచరించినప్పుడంట, ఆ విశ్రాంతి సంవత్సరములో వచ్చేటటువంటి సారము ఇశ్రాయేలీలకు, వారి దాసులకు, దాసీలకు, పరదేశులకు కూడా ఆహారముగా లభిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ ప్రకారంగా మనం ఈ లోకంలో పని చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మత్తయి 11:28లో ఉంటుంది. ప్రభువు దగ్గరకు వచ్చిన వారికి విశ్రాంతి, భారమును మోసుకొనుచు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి విశ్రాంతి. పాప భారం మోసుకొనుచు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి విశ్రాంతి ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనకున్నటువంటి భారము ఆయన మీద వేసినప్పుడు ఆయన దాన్ని మోస్తాడు. మన చింత ఆయన మీద వేసినప్పుడు ఆయన దాన్ని మోస్తాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, 1 పేతురు 5:7లో చూస్తాం. కనుక మన చింతలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభువు మీద వేసి మనం విశ్రాంతి తీసుకుందాం. మానసికమైన ఆందోళన, మరి లోకపరమైన, సామాజిక, సంఘపరమైన ఈ ఆందోళనలన్నిటినీ కూడా మనం అధిగమించడానికి
ఒక్కరే మార్గం, అది ప్రభువే. మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం విశ్రాంతి తీసుకునే వారంగా ఉందాం. కొంతమంది డ్యూటీల్లో ఓటీలు చేస్తూ ఉంటారు, అంటే ఓవర్ టైమింగ్. ఆ ఓటీలు చేసేటటువంటి దినాలు ప్రభు దినం వస్తుంది, ఆదివారం. మందిరాలకు రాకుండా సంపాదనలో పడి ఒక 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా, మరి ఆ వచ్చేటటువంటి ఆ రూపాయి కొరకు పరిగెడితే అది మిగిలేది కాదు, ఉండేది కాదు. కనుక ప్రభు దినం అది ప్రభు కొరకు నియమించబడినటువంటి దినం. కనుక మందిరములో మనం ఉండాలి. ఓవర్ టైం చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి మనము ఆదివారాలు, ప్రభు దినాలు మరి డ్యూటీలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ దేవుని సన్నిధానమునకు దూరంగా ఉంటే మనకి నష్టమే ప్రాప్తిస్తుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇంకొక శ్రేష్టమైనటువంటి మాటను కూడా మనం చూస్తాం. ఆ మాట యెషయా గ్రంథంలో ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, చదువుతున్నాను చూడండి. యెషయా 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. దేవుని ప్రార్థనా మందిరంలో ఏముందంట? ఆనందం ఉందంట. కనుక దేవుని యొక్క ప్రార్థనా మందిరమును మనం ఏం చేయాలి? అక్కడికి కూడి వెళ్ళి ఆనందించే వారంగా ఉండాలి. అంతేగాని ప్రార్థనా సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ ఓటీలు చేసి, డ్యూటీలు చేసి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషమును నష్టపోవద్దు. మరి ఇంకొక మాట కూడా ఉంటుంది దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు. అక్కడ ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట, అది కూడా యెషయా గ్రంథంలోనే ఉంటుంది. దేవుని యొక్క విశ్రాంతి దినమును మనము పరిశుద్ధంగా ఆచరించినప్పుడు దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడని, దేవుడు మనలను ఎంతగానో హెచ్చిస్తాడని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా ఆయన విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరిద్దాం. ఆ దినమున మరి మన బంధువుల పనులని, మన పనులని, ఇంకొక పనులని, ఆ పనులని, ఈ పనులని ఆయన ఆలయమునకు దూరముగా ఉండక ఆయన ఆలయంలో చేరి, ఆయన పరిశుద్ధ ఆలయంలో చేరి హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించడానికి సమయాన్ని ఇచ్చేవారంగా ఉందాం. చదువుతున్నాను చూడండి. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఉన్నతమైన స్థలముల పైకి దేవుడు ఎక్కిస్తాడంట. ఎప్పుడు? ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించినప్పుడు. ఆ రోజున మన జీవనోపాధి పనులు ఏవీ చేసుకొనకుండా ఆ సమయాన్ని ఆయనకు కేటాయించినప్పుడు. కానీ ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆదివారం ప్రభుదినం దేవునికి సమయం ఇస్తూ దేవుని ఆలయమునకు వెళుతున్నావా? లేదంటే నీకిష్టమైనటువంటి పనులను చేసుకోవడానికి అది ఒక అనుకూలమైన దినముగా మార్చుకుంటున్నావా? సండే ఈజ్ ఏ హాలిడే ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఫర్ క్రిస్టియన్స్ సండే ఈజ్ ఏ హాలిడే. ఆదివారం సెలవు దినమండి లోకంలో ఉన్నటువంటి వాళ్లకు. మరి ఆదివారం ప్రభు దినమండి ప్రభువులో ఉన్నటువంటి మనకు. కనుక ప్రభు దినం చాలా జాగ్రత్తగా ఆచరిద్దాం. ఆ దినాన మన పనులను మానుకుందాం. ఆ విశ్రాంతి కాలంలో మనము దేవునికి సరిగ్గా మనము ఆయన ఆలయంలో చేరి ఆయన గనక ఆరాధించినట్లయితే దానికి ప్రతిఫలంగా దేవుడు మనకు అత్యధికంగా ఇస్తాడు. అందుకనే విశ్రాంతి కాలంలో ఇశ్రాయేలీలు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా పాటించాలని ప్రభువు కోరుతున్నాడు. మరి నేడు మనం ప్రభు దినమును దేవుని మందిరంలో జరిగేటటువంటి ప్రార్థనా కూడికల సమయంలో కావచ్చు, మరి దేవుని ఆలయంలో కూడిక జరుగుతూ ఉన్నప్పుడు కావచ్చు, మనం మన సొంత లాభం కొరకు ఆ సమయాన్ని ఉపయోగించకుండా దేవుని కొరకు ఆ సమయాన్ని ఉపయోగిద్దాం.
దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపజేయండి. మా ప్రియులను ఆశీర్వదించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.